హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే స్టాక్ వచ్చేసి ఐఆర్బి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ లిమిటెడ్. ఇది వచ్చేసి మనకు ఒక పెన్ని స్టాక్గా చూసుకోవచ్చు. ఇది ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ ఇస్తుంది ఫర్ షూర్. ఓకే, దీని యొక్క మార్కెట్ క్యాప్ వచ్చేసి 42,273 crores అండ్ కరెంట్ ప్రైస్ వచ్చేసి 70, హైయెస్ట్ వచ్చేసి 73, లోయెస్ట్ వచ్చేసి 25. స్టాక్ పీ రేషియో వచ్చేసి 77.3, బుక్ వాల్యూ వచ్చేసి 22.5 అండ్ డివిడెండ్ ఈల్డ్ వచ్చేసి 0.29% అండ్ ఆర్ఓసిఈ వచ్చేసి 8.67, ఆర్ఓఈ వచ్చేసి 5.43% అండ్ ఫేస్ వాల్యూ వచ్చేసి 1 రూపీ. ఓకే, ఇది చేసే పని అసలు ఏంటి అని అంటే ఐఆర్బి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ లిమిటెడ్ is an infrastructure development construction company in India with an extensive experience in roads and highway sector. It is also in other business segments in the infrastructure sector, including maintenance of roads, constructions and airports, developments and real estate. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడున్న మన సెంట్రల్ గవర్నమెంట్ మెయిన్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ పైన చాలా ఇన్వెస్ట్ చేస్తుంది, రోడ్స్ పైన, హైవేస్ పైన. మీరు అమిత్ షా ఏమైనా గడ్కరీవి, అమిత్ షా మాట్లాడంటే మీకు అర్థమైపోతుంది. ఏమంటే ఈ వెహికల్స్ లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్, హైవేస్ వీటి మీదనే ఉంటుంది ఎక్కువ. ఓకే, నెక్స్ట్ పాయింట్స్కి వచ్చేసరికి దీనికున్న కంపెనీ మెయిన్ the company is the largest road BOT operator and portfolio of 36 projects. The company has a TOT portfolio aggregates 37% of total TOT market share and it has a 20% in golden quadrilateral highway network and company has an ability to undertake constructions of 500 to 600 kilometers in a given point of time with the company and the construction తీసుకోగలుగుతుంది. ఆపరేషన్స్ పోర్ట్ఫోలియో 12,506 kilometers అండర్ కన్స్ట్రక్షన్, ఇప్పుడు కన్స్ట్రక్షన్లో ఉన్నాయి 2,938. ఇవన్నీ ఆపరేషన్స్కి సంబంధించి. దీనికి సంబంధించిన కాంట్రాక్ట్స్ ఏ స్టేట్లలో ఉన్నాయి, ఎంత ఉన్నాయి. మామూలుగా చూస్తే ఒకటి మహారాష్ట్రలో ఉన్నాయి, రాజస్థాన్లో, ఉత్తరప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, హర్యానా, పంజాబ్, వెస్ట్ బెంగాల్, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ కూడా ఉంది. దానికి సంబంధించిన ఇవన్నీ. ఓకే, మళ్ళీ మనం దీని కిందికి వచ్చి చూస్తే ఇది ఆల్రెడీ ఇప్పుడు 70కి వచ్చి ముందు డ్రాబ్యాక్ అయింది. మళ్ళీ ఇప్పుడు కొంచెం బ్రేక్అవుట్ వస్తుంది. చూసి అనలైజ్ చేసుకొని చూడండి. ఇది వస్తే మనకు స్టాక్ వచ్చేసి ఎప్పుడు వచ్చింది మార్కెట్లో కంటే 2008లో వచ్చింది. పెరుగుతూ 2008లో ఎంతకు వచ్చింది, 19 రూపీస్కి వచ్చినట్టు. ఇప్పుడు వచ్చేసి 70కి ఉంది. ప్లస్ బైక్ కొనొచ్చు, ఇప్పటికైనా తప్పలేదు, ఫ్యూచర్లో ఉంది. దాంట్లో ప్రాఫిట్స్ వచ్చిన తర్వాత చూసి తీసుకోండి. ప్రోస్ అంటే కాన్స్ వచ్చేసి పాజిటివ్ తెలియదు, పేమెంట్ అనేది నెగిటివ్స్. స్టాక్ ఇస్ ట్రేడింగ్ at 3.11 times of its book value. Company has a low interest rate coverage and the company has delivered a poor sales growth over past 5 years. The company has a low returns on equity. Promoters have pledged 48% of their holding. EBITDA days has increased. Promoters holdings has decreased. Working capital days has increased. ఇది పెన్నీ స్టాక్. ఎప్పుడైనా పెన్నీ స్టాక్లో రిస్క్ మనం తీసుకుంటేనే అవుతుంది, ముందుకు లేకపోతే రాదు. పెన్నీ స్టాక్ అంటేనే గల్ల దీపం పెట్టుకొని బతకడమే. సేల్స్ ఇక్కడ చూస్తే 23 సెప్టెంబర్కి డిసెంబర్కి పెరిగింది. ఎక్స్పెన్సెస్ పెరిగాయి, ఆపరేటింగ్ ప్రాఫిట్స్ పెరిగాయి. అంటే అప్పటికి ఇప్పటికీ చేంజెస్ వస్తున్నాయి. ఇక్కడ చూడండి, నెట్ ప్రాఫిట్ వచ్చేసి 96 to 187 వచ్చింది. ఓకే, మళ్ళీ ప్రాఫిట్ లాసెస్, సేల్స్ పెరిగాయి, ఎక్స్పెన్సెస్ పెరిగాయి, ఆపరేటింగ్ ప్రాఫిట్ పెరిగింది. సేల్ గ్రోత్ కూడా ఉందండి, 1 yearకి 170% పెరిగింది. ఓకే, 5%, 12%. అంటే డెవలప్మెంట్కి వస్తుంది. ఇది బ్యాలెన్స్ షీట్ ఐదర్ ఈక్వల్ ఉంది, లేకపోతే చేంజ్ అవుతుంది. ఓకే, పాజిటివ్గానే ఉంది చూసుకుంటే ప్రస్తుతానికి అయితే. ఇక్కడ -1500 నుంచి -650కి వచ్చింది. 64 నుంచి 1764. ఇది ఒక బై చేయొచ్చు, బట్ డూ యువర్ ఓన్ అనాలిసిస్ అండ్ ప్లీజ్ డూ ఇన్వెస్ట్. అండ్ మీకు ఏమైనా మంచిగా అనిపిస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.